నేనైతే నైట్ పర్సన్‌ని. నైట్ ఎంతసేపు అయినా ఉండి వర్క్ చేయగలుగుతాను గానీ, మార్నింగే లేచి వర్క్ చేయాలి అనంటే నా వల్ల అయితే అస్సలు కాదు. మరీ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి చెయ్యాలి, ఇంకా ఈ లేవాల్సిన పరిస్థితులున్నాయి అనంటే లేస్తాను గానీ, నార్మల్‌గా అయితే నాకంత ఇష్టం ఉండదు అంత మార్నింగే లేచి చేయడం. బట్ అలాంటి నేను ఇప్పుడు ఎనీ టైమ్‌కి లేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ టు కుందన యాసిస్. నేనైతే మార్నింగ్ 4 ఆర్ 5కి అట్లా లేస్తున్నా అనమాట 2 డేస్ నుంచి. యాక్చువల్‌గా కంప్లీట్ చేయాలి అన్న ఇదితోనే. ఉన్నదే టైం తక్కువ కాబట్టి నా ఫ్రెండ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. ఆల్రెడీ ఒక పెయిర్ చేశాను. అది మీరు ఈ వీడియో చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో ఈ డిజైన్‌లో చేసినవి. సో, తనకి ఇవే నచ్చాయి. ఆల్రెడీ 2, 3 పెయిర్స్ వేరేవి చేసి చూపించాను డిజైన్స్. బట్ ఇవే నచ్చాయి అన్నారు. అండ్ వీటిలోనే ఇంకొన్ని పీసెస్ ఎక్స్ట్రా చేయమని చెప్పి అడిగారనమాట. అంటే 7 పీస్ ఉన్నవి ఒక 2 పెయిర్స్ అండ్ 5 పీస్ ఉన్నవి ఒక 3 పెయిర్స్ లాగా, అంటే 3 సెట్స్ లాగా. సో, అట్లా చేయమన్నారు. అందుకని చెప్పేసి ఇంకా ఉన్న టైంలో తక్కువ అండ్ దట్టు బ్యాంగిల్స్ ఒకటి చేయాలి అండ్ బల్క్ ఒకటి ఇంకొకటి ఉంది. సో, ఇవన్నీ కలిపి చేస్తున్నాను మిక్స్డ్‌గా అటు ఇటు కొన్నిసార్లు ఇది టైం ఉన్నప్పుడు అది అంటే ఇట్లా షిఫ్ట్ చేస్తాను అనమాట. బ్యాంగిల్స్, హెయిర్ పిన్స్ అట్లా. సో, టైం దొరికినప్పుడల్లా చేస్తున్నాను. అండ్ మా బాబు ఉంటాడు 2 ఇయర్స్. వాడు అస్సలు చేయనివ్వడు మెలకువగా ఉంటే. వాడు పడుకున్నప్పుడు కానీ లేదంటే అత్తయ్య వాళ్ళు చూసుకున్నప్పుడు కానీ నేను చేస్తా. సో, అందుకే టైం సెట్ చేసుకొని ఇలా మార్నింగ్ అవర్‌లో చేస్తున్నా అనమాట. ఈ 2 డేస్ నుంచి కొంచెం ఎర్లీ మార్నింగే లేసిపోతున్నాను. 4కి, 5కి అట్లా లేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నా. ఫైనల్‌గా షీట్‌కి మొత్తానికి కట్ చేసేసుకొని ఇట్లా హెయిర్ పిన్స్ ఫిక్స్ చేసి బ్యాక్ షీట్ మీద అయితే ఫిక్స్ చేసేసాను. ఇక అవి కట్ చేసిన తర్వాత అవుట్‌పుట్ ఎలా వచ్చింది అండ్ ఎట్లా ప్యాక్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ బల్క్ ఆర్డర్ ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ మీకు కూడా ఇలాంటివి ఏమైనా కావాలి అంటే మన పేజ్‌ని ఫాలో అయిపోయి డీఎం చేయండి. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా రెఫరెన్స్ పిక్ పెట్టండి. నేను డెఫినెట్‌గా చేస్తాను. లేదు అనుకుంటే నన్ను చేయమన్నా నాకు నచ్చిన డిజైన్‌లో మీకు చేసిస్తాను. బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. ఫాలో ఫర్ మోర్.